హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నేను డబ్బులంతా ఖర్చు చేశాను, ఏం జరిగిందో నాకు ఎవరు చెప్పలేదు, నేను ఎక్కువ వేడిని తట్టుకోలేను, ఇలా రెగ్యులర్గా మాట్లాడే కొన్ని వాక్యాలని ఎలా చెప్పాలో చూసిద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, మీరు ఎప్పుడు వస్తారు. మీరు ఎప్పుడు వస్తారు అంటున్నాం. వెన్ విల్ యూ కమ్ అంటాం. ఇది ఫ్యూచర్ గురించి కాబట్టి విల్ ఫామ్ రావాలి. మీరు ఎప్పుడు వస్తారు అంటున్నాము కాబట్టి రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. సో వెన్ విల్ యూ కమ్ వస్తుంది. ఎందుకు అలా జరిగింది, ఎందుకు, వై, ఎందుకు అలా జరిగింది. వై డిడ్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకు ఇది అలా జరిగింది, లైక్ దట్ అలా. వై డిడ్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి, ఏం జరిగిందో నాకెవరూ చెప్పలేదు. ఏం జరిగిందో నాకైతే ఎవ్వరూ చెప్పలేదు అన్నప్పుడు నో వన్ రావాలి. ఎవరు కాబట్టి ఎవ్వరు చెప్పలేదు, ఇక నెగిటివ్గా చెప్తున్నాం కాబట్టి నో వన్ టోల్డ్ మీ వాట్ హ్యాపెన్. నో వన్ టోల్డ్ మీ వాట్ హ్యాపెన్. నో వన్ టోల్డ్ మీ వాట్ హ్యాపెన్. నేను అప్పుడు ఏదో పనిలో ఉన్నాను. నేను అప్పుడు ఏదో పనిలో ఉన్నట్లున్నాను, ఏదో పనిలో సంథింగ్, ఏదో పనిలో ఉన్నానప్పుడు. అట్ దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సంథింగ్. అట్ దట్ టైమ్ అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సంథింగ్, ఏదో పని చేస్తూ ఉన్నాను, అప్పుడు నేను ఏదో పనిలో ఉన్నాను అని చెప్తాను అనమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, మీకు ఏమీ పని లేకపోతే నాకు సహాయం చేయగలరా అంటే చేస్తారా, చేయొచ్చు, చేయండి అట్లనమాట. చేస్తారా కాదు ఇక్కడ, చేయండి మీకేం పని లేకపోతే అని. యూ కెన్ హెల్ప్ మీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. యూ కెన్ హెల్ప్ మీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. మీ కనుక ఏం పని లేకపోతే నాకు కొంచెం సహాయం చేయండి అని ఈ విధంగా అడుగుతుంటాం అనమాట. నువ్వు నీ సంచులు సర్దుకున్నావా అంటే నీ లగేజ్ కానీ బ్యాగ్స్ కానీ సర్దుకున్నావా అంటూ ఉంటాం. పిల్లలు కానీ ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు కానీ అంటూ ఉంటాం కదా. అప్పుడు హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ బ్యాగ్స్. హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ బ్యాగ్స్ ఆర్ డిడ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అలా అంటాము. కొంచెంగా చెప్పాలంటే హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ బ్యాగ్స్ అంటాం. సూచనలను జాగ్రత్తగా చదవండి. సూచనలను జాగ్రత్తగా చదవండి. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా చదవండి. నేను డబ్బులంతా ఖర్చు చేశాను. నేను డబ్బులంతా ఖర్చు చేశాను. ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ద మనీ అంటాం. ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ద మనీ. నేను డబ్బులంతా ఖర్చు చేసేసాను అనేసేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, నేను దేనికి భయపడను. నేను దేనికి భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అంటాం. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. అఫ్రైడ్ అంటే భయము అనేసేసి. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. నేను ఎక్కువ వేడిని తట్టుకోలేను. నేను ఎక్కువ వేడిని తట్టుకోలేను. ఐ కాంట్ హ్యాండిల్ టూ మచ్ హీట్ ఆర్ ఐ కాంట్ బేర్ టూ మచ్ హీట్. ఎక్కువ వేడిని నేను తట్టుకోలేను అనేసేసి. నా కాఫీలో చక్కెర ఎక్కువ కావాలి అంటే నేను తాగే కాఫీలో అనేసి, లేదా నా కాఫీ కప్లో అనేసి ఎక్కువ కావాలి. ఐ నీడ్ మోర్ షుగర్ ఇన్ మై కాఫీ. ఐ నీడ్ మోర్ షుగర్ ఇన్ మై కాఫీ. నేను తాగే కాఫీలో నాకు ఎక్కువ షుగర్ కావాలి అనేసి ఇలా చదువుతూ ఉంటాం. ఐస్ క్రీమ్ ఎవరికి కావాలి. ఐస్ క్రీమ్ ఎవరికి కావాలి. హూ వాంట్స్ ఐస్ క్రీమ్. హూ వాంట్స్ ఐస్ క్రీమ్. హూ వాంట్స్ ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, నేను మరొక పీస్ తీసుకోవచ్చా అంటే మరొక ముక్క తీసుకోవచ్చా అంటుంటాను కదా. ఏదైనా పిల్లలు అడుగుతూ ఉంటారు జనరల్గా ఈ విధంగా. స్లైస్ అంటాం. స్లైస్ అంటే చిన్న ముక్క అనేసి, ఏదైనా ఫ్రూట్ ముక్క కానీ ఏదైనా స్వీట్ కానీ కేక్ కానీ అనమాట. కెన్ ఐ హ్యావ్ అనదర్ స్లైస్. కెన్ ఐ హ్యావ్ అనదర్ స్లైస్. ఈ వాతావరణానికి ఇది సరైన భోజనం. ఈ వాతావరణానికి ఇది సరైన భోజనం. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మీల్ ఫర్ దిస్ వెదర్. వాతావరణం అంటే వెదర్ అంటాం కదా. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మీల్ ఫర్ దిస్ వెదర్. అతను ఎంపిక చేయబడతాడు అంటే అతను సెలెక్ట్ కాబడతాడు, సెలెక్ట్ అవుతాడు అంటే అలా చెప్పడం. హీ విల్ బీ సెలెక్టెడ్ అంటాం. హీ విల్ బీ సెలెక్టెడ్. అతను ఎంపిక చేయబడతాడు, ఎంపిక కాబడతాడు అని. అతనికి భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేయండి. అతనికి భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేయండి అంటున్నాం ఇక్కడ. మేక్ హిమ్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ఫియర్. మేక్ హిమ్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ఫియర్. ఫియర్ అంటే భయం అనమాట. వితౌట్ ఫియర్ భయం లేకుండా. మేక్ హిమ్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంటి వద్ద ప్రాక్టీస్ చేస్తున్నాడా. అతను ఇంటి వద్ద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడా. ఈజ్ హీ ప్రాక్టీసింగ్ అట్ హోమ్. ఈజ్ హీ ప్రాక్టీసింగ్ అట్ హోమ్. మనం ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నాం, పాజిటివ్ ఇంట్రాగేట్ చేసేస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాడు అంటే ఇక్కడ చాలా మెరుగ్గా చెప్తున్నాను అనమాట.
సో కాబట్టి హీఈస్ మచ్ బెటర్ అని చెప్తాం, చాలా మెరుగ్గా. కాబట్టి మచ్ బెటర్ నౌ దాన్ బిఫోర్, గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు అనేసి. అతను ఇప్పటికే చాలామందిని మోసం చేశాడు, హీ హ్యాడ్ ఆల్రెడీ డిసీవ్డ్ మెనీ పీపుల్. డిసీవ్డ్ అంటే మోసం చేయడము అని. హీ హ్యాడ్ ఆల్రెడీ డిసీవ్డ్ మెనీ పీపుల్. ఇప్పటికే అతను చాలామందిని మోసం చేశాడు. గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ అంటే గుడ్డిగా. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. మేము చర్చించుకున్నది మీరు విన్నారా, అంటే మేము డిస్కస్ చేసుకున్నది మీరు విన్నారా అన్నప్పుడు డిడ్ యూ హియర్ వాట్ వీ డిస్కస్డ్, మేము డిస్కస్ చేసుకున్నది మీరు విన్నారా అనేసి అనమాట. నేను వారం క్రితం పంపిన పుస్తకం మీకు అందిందా, మేము వారం క్రితం ఒక పుస్తకం పంపాను, అది మీకు అందిందా అని వచ్చినప్పుడు డిడ్ యూ రిసీవ్ ద బుక్ that I sent a week ago. Did you receive the book that I sent a week ago? నువ్వు ప్యారిస్లో ఏం చూసావు, ఎక్కడైనా ప్లేస్లో అడగాల్సి వచ్చినప్పుడు ఏం చూసావు అన్నప్పుడు what have you seen in Paris, or what have you seen in China, what have you seen in America, అలా కూడా అడగచ్చు అనమాట. నేను ఈ లంచ్ బాక్స్ ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఇవాళ టుడే లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. ఐ డిడెంట్ బ్రింగ్ మై లంచ్ బాక్స్ టుడే, ఇవాళ నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి ఈ మధ్య నేను ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. నేను ఈ మధ్యన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకున్నాను ఈ మధ్య అని చెప్తున్నా. కాబట్టి రీసెంట్లీ, నవ్వేడేస్, ఈ మధ్య కాలంలో అంటే నవ్వేడేస్ అంటాము. రీసెంట్లీ, ఈ మధ్య ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V2 రావాలి కదా, V3 రావాలి కదా, ఆ విధంగా అనమాట. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వరకు వచ్చి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.